మైలార్దేవపల్లి అత్తాపూర్లోని దళితులపై రేవంత్ సర్కార్ అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు తరలించడం అన్యాయమని, అక్రమ కేసులపై పార్లమెంట్లో ప్రస్తావిస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మైలార్దేవపల్లిలో గత 3 రోజుల క్రితం జంతు కళేబరాలను వాంబేకానంలో దళితవాడకు తరలిస్తుండగా కొందరు యువకులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు దాదాపు 21 మందిని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించే విషయం తెలిసిందే. గురువారం చెంచల్గూడ జైల్లోని హిందూ దళిత కార్యకర్తలకు కొండా విశ్వేశ్వరరెడ్డి, కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి, శ్రీరాములు యాదవ్, మనోహర్ రెడ్డి, కొమరయ్య, భూపాల్, నిరంజన్ యాదవ్ పరామర్శించారు. अच्छा आया हॉस्पिटल वैसा अरेस्ट करके जॉब भी चला जाता उन लोग को मैं बोलता मैं बात कर दूँ देख लें हमारा घर कैसे चलना ये लोग सर्विस वाले कौन भरते से कौन है वो लोगों को तो कोई भी हाथ नहीं लगाया हमारे बच्चे बेफालतू में फंस गए वो लोग पहले स्टार्ट करें बटनबाजी फिर उनको कोई नहीं पकड़ा। अभी देखो एमपी साहब कॉर्पोरेटर साहब पूरे लोग आए बीजेपी से, अब कुछ भी चिंता करने का जरूरत नहीं है, बच्चों को हम लोग लेकर आएंगे, ठीक है ना। हम लोग ఏమంటారు దేవుళ్ళ మీద యాక్టివ్ వీళ్ళని కావాలని అంచవేయాలనే ఉద్దేశంతో చేసేదే కాకుండా వాళ్ళ ఫోన్లు గుంజుకొని వాళ్ళ ఫోన్లతో వాళ్ళ దోస్తులకు మెసేజ్లే పంపించి వాళ్ళని పేస్ మళ్ళీ నైట్ బాల్ తిరిగి వాళ్ళని తీసుకురాలని ఆలోచిస్తారు. కానీ దీనికి కండిషన్ భారతీయ జనతా పార్టీ మా కార్యకర్తలు ఎన్ని కేసులు పెట్టినా ఏమి చేసినా భయపడుతూ లేరు. ఇంతకు రెట్టింపుగా ఉవ్వెత్తున లేస్తారు. కానీ నిజంగా కూడా పోలీసులు చెప్తున్నాం, నాగారంలో ఆవులం కోసి ఏ విధంగా ముస్లిం సోషల్ మీడియాలో పెట్టుకొని స్టేటస్లో పెట్టుకుంటే మాత్రం వాళ్ళని ఖాళీ అరెస్ట్ చేసి కేసు పెట్టినావు. కానీ ఎంతోమంది దాన్ని ఇంకోటి ఎవరు పట్టించుకోలేదు. అదేవిధంగా గట్టిపల్లిలో కూడా ఒక మేకను కోసి హనుమాన్ టెంపుల్ కూడా కోస్తే పోలీసులు పట్టించుకోరు. కానీ హిందువులను దోసేసరికి హిందూ మతాన్ని నాశనం చేయాలని కొంతమంది కంటను కట్టుకురు. అదేవిధంగా ఒక వర్గానికి మెప్పు పొందే విధంగా ఇలా పోలీసులు చేస్తారు. రాబోయే రోజుల్లో మా గవర్నమెంట్ వస్తుంది. మా గవర్నమెంట్ వచ్చినాక వీళ్ళందరూ సంగతి తెలిసే బాధ్యత మేము అందరం తీసుకుంటాం. వచ్చి బంగ్లాదేశ్ నుంచి వచ్చి పాకిస్తాన్ వాళ్ళు వచ్చి నా ప్రాంతంలో ఉంటే వేలాది మంది వాళ్ళే 20,000 మంది చెబుతుంటే నేను స్వయంగా పోయి నా హిందూ సోదరులందరం పోయి తిరిగి చూస్తే వాళ్ళకి నీళ్లు ఉంటాయి, కరెంట్ ఫ్రీ ఉంటుంది, రేషన్ ఫ్రీ ఉంటుంది, ఆధార్ కార్డు ఫ్రీ ఉంటుంది, ఓటర్ కార్డు ఫ్రీ ఉంటుంది. గాలను పట్టించుకొని శాతగాని పోలీసులకు గాలను పట్టించుకొని గవర్నమెంట్కు ఇవాళ నా హిందూ సోదరులు నా దేశంలో బతుకుతున్న మీద కేసులు పెడితే ఎంతవరకు న్యాయం ఒకసారి సమాజం కూడా ఆలోచించాలి. మేము పోయి నిజంగా 20,000 మంది వాళ్ళు స్వయంగా చెప్తున్నారు. గాల మీద చర్య తీసుకోమం రేవంత్ రెడ్డి గారికి క్లియర్గా మా బండి సంజయ్ కుమార్ గారు చెప్పారు. మీరు పంపిస్తారా, మీకు శాత కాకపోతే ఒక లెటర్ రాసేయండి, మా కేంద్ర ప్రభుత్వాలను పంపిస్తామని చెప్తే దాని మీద శాతం అవుతుంది. కానీ ఈ ఆవుల చెత్త తీసుకొచ్చి ఆవులను కోసి ఆడ వేస్తుంటే మా వాళ్ళు అడ్డుగా ఉన్నందుకు కేసులు పెట్టరు. మా పిల్లల మీద కేసులు పెట్టరు అన్యాయంగా. దాని మీద తగిన చర్య తీసుకుంటాం. కాదా కదా కోసి ఎక్కడో కోసుకొచ్చి మా దగ్గర ఇస్తారు. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. ఒక్కసారి చూడండి సార్, ఇది ఒకసారి మీరు అందరూ గోమాతను ఏ విధంగా వస్తున్నారు. 100% చేస్తాము. పార్లమెంట్ తీస్తాము, ఇక్కడ మానవ హక్కుల సంబంధం అందరి మీద తీస్తాము. ముఖ్యమంత్రి గారితో లెటర్ రాస్తాము, కమిషనర్ గారితో రాస్తాము, అందరితో రాస్తాము. కుటుంబంశం వేయొద్దు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలని చట్టంలో ఉంది. దళిత వాడలోనే కావాలని డంపింగ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు మొదలుపెట్టుకుంటారు, దానిపైన కేసు కోసం ఏమైనా ఇంకా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళకు సరిపోలేదు. ఎందుకంటే కేవలం నేరస్తుని అరెస్ట్ చేసుడు కాదు, మొత్తము హిందూ మతంలో ఎవరైతే ఈ గోమాత ఇది అడ్డుకుంటారో వాళ్ళందరినీ భయపెట్టియాలని ఫోన్లు గుంజుకొని ఆ ఫోన్లు ఇంకా యాక్టివ్ ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా భయపెట్టిస్తున్నారు. ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఎవరు చేసినా దాన్ని ఖండించాలి. మేము కూడా ఖండిస్తున్నాం. కానీ మొట్టమొదటి నేరం ఎవరు ఇది ఇన్స్టిగేట్ చేసింది? గత వారం సంది కంప్లైంట్ ఇస్తున్నాం మున్సిపల్ కమిషనర్కు. ఎంతోమంది మా కార్యకర్తలు ఏంటంటే ఆవులను దూడలను తీసుకోవతున్న మండల తర్వాత ఆ బొక్కలు చర్మాలు అంతా ఇక్కడ పారేస్తున్నారు. కొంత ఇంకోటి ఏదో ఇల్లీగల్ ఫ్యాక్టరీలకు పోతున్నాయి. ఆ చర్మం తయారు చేసేది ఆ బొక్కలతో నూనె తయారు చేసేదానికి ఈ బండ్లలో పోతున్నాయి. ఇక్కడ అంతా ఉండేటోళ్ళకి ఇబ్బంది, వాసన, కంపు. ఇంకోటేమో ఆ బొక్కలు ఆవుల దూడల ఎవరు తెలుసు. దీని మీద కంప్లైంట్ ఇస్తా ఉన్నారు. ఒక్క రోజు కాదు, 2 రోజు కాదు, 10 రోజులు కంప్లైంట్ కమిషనర్కి ఇచ్చినాము. తర్వాత
పోలీస్కి ఇచ్చినాం, ఏమీ యాక్షన్ లేదు. ఆ కంపు, ఆ బాధ పడలేక కొంతమంది ట్రక్లను ఆపిండ్రు. ఆపితే వాళ్ళు ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఆపితే వాళ్ళు దాడి చేసిండ్రు, వీళ్ళు దాడి చేసిండ్రు. ఆ ట్రక్లను ఆపకుండా మా ఊళ్ళ మీదికి నడిపించుకపోతుంటే ఒకరు మా ఊళ్ళో ఆపి ఆ లారీ డ్రైవర్ను బయటికి కూడా గుంచింది. ఇది జల్పల్లిలో జరిగింది. ఇట్లనే అత్తాపూర్లో కూడా జరిగింది. అప్పుడు పోలీస్ వాళ్ళ ముంగట్నే వాళ్ళు సమయండ్రు, ఎంఐఎం వాళ్ళు ఎవరో ఆ మతపోళ్ళు సమయండ్రు. మా వాళ్ళు 20 మంది ఉంటే వాళ్ళు 100 మంది ఉన్నారు. ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకున్నారు. పోలీసు వాళ్ళు కూడా సుబూతున్నాయి, కెమెరాల సుబూత్. కానీ పట్టుకున్నది ఎవరు? కేవలం మా వాళ్ళది. ఇది ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే గింతే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజు గింతే. మైనారిటీకే అధికారం. వాళ్ళు ఏం తప్పులు చేసినా వాళ్ళది మాఫ్. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు 16 మంది లోపట్టున్నారు. ఎంతో మంది సంబంధం లేని ఈ మతము అని పట్టుకున్నారు. ఈ మతం చూసి పట్టుకున్నారు. ఆ మతం చూసి ఇడిచిపెట్టేసారు. ఇది తప్పు. అదే కాక మేము మొన్న కూడా డీసీపీతో మాట్లాడినాము. మేము కూడా ఖండిస్తాం. నిజంగానే నేనేం చేస్తాను, ఒకవేళ సుబూత్ ఉంటే, ఓ సీసీ కెమెరా ఏమైనా సుబూత్ ఉంటే అప్పుడు పట్టుకొని వేయండి. ఇష్టం ఉన్నలో పట్టుకొని వేసి మనల్ని వాళ్ళ ఫోన్లు తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి అందరినీ భయపెట్టిస్తున్నారు. అదే కాక మ్యాజిస్ట్రేట్ ముంగట రిమాండ్ కొరకు పోతే వెనుక పోలీస్ ఆయన నిలబడి ఇట్లా పడుతుండంట. ఆయన నేను చెప్పినట్టు చెప్పాలి మీరు, లేకుంటే ఇంకా పడతానని భయపెట్టించాడు. ఒక్కొక్క వెనుక నుంచి గుర్తుతున్నాడు. ఇగో రాత్రి అరెస్ట్ చేసిండు అని చెప్పకు మ్యాజిస్ట్రేట్కు, మధ్యాహ్నం అరెస్ట్ చేసిండు. ఎప్పుడు అరెస్ట్ చేయగా గుర్తుంటున్నాడు. అయితే చెప్పాలి, లేకుండా మీద ప్రతి దగ్గర. అందుకే మ్యాజిస్ట్రేట్ గారికి కూడా మేము లెటర్ రాస్తాము. వీళ్ళు అండర్ డ్యూరెస్ ఇచ్చిండ్రు. వాళ్ళని పోలీసు వాళ్ళని దూరం పెట్టి వాళ్ళని ప్రశ్న అడిగాని మళ్ళోసారి మేము అడుగుతాం. తప్పనిసరిగా నాకు ఎన్నో వివరాలు తెలిసినాయి లోపల పోయినాక, అంతవరకు తెలియదు. మేమందరం కూడా పోయినాము. ఇక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉన్నారు, మా జిల్లా అధ్యక్షుడు, మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాజేంద్ర, ఇంకా మహేశ్వరం ఉన్నారు, ఇంకా దేవంది కార్పొరేటర్లు అందరు కూడా ఉన్నాము. కొంతమంది లోపల పోయినాము. ఇవన్నీ వివరంగా అయినాము. తప్పనిసరిగా మేము బెయిల్ అయితే అప్లై చేస్తున్నాము. బెయిల్ రావాలి. ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకోమని చెప్తాము ఇంటర్వ్యూ. ఇది ఏకపక్షంగా ఒక మతాన్ని లోపటేసి ఇంకో మతాన్ని వాళ్ళు ఒక్కరినన్ను అరెస్ట్ చేస్తున్నా. వాళ్ళు రాసిండ్రు రిపోర్ట్లా, వాళ్ళు వేసిండ్రు 2 గ్రూప్ ఒకరొకరి మీద రాళ్ళు వేసిండ్రు. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. ఇదే 8వ తారీఖు నాడు ఏం చేసినాడు పోలీసులు, దీని మీద ఏం చేసినాడు? మా కార్యకర్తలు నిజంగా